ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. జిల్లాలోని ఛాయా సోమేశ్వరాలయంకి భక్తజనం పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే శివనామ స్మరణతో ఆలయం హోరెత్తింది. ఆ పరమశివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలను ఆలయ అర్చకులు నిర్వహించారు. అలాగే గుడికు వస్తున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శివరాత్రి సందర్భంగా ఛాయా సోమేశ్వరాలయంలో పూర్తి స్థాయిలోని భక్తులకు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి చూసినట్లయితే పూర్తిగా ప్రతి సంవత్సరం జరిగేటువంటి మహాశివరాత్రికి పెద్ద ఎత్తున భక్తులు మహాశివరాత్రి సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమైనటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో చూసినట్లయితే శివరామ నవమితో పెద్ద ఎత్తున భక్తులు తెల్లవారుజామున 3:30 గంటల నుంచే ఇక్కడికి చేరుకున్నారు. కొలంలో స్నానాలు ఆచరణ చేస్తూ పూర్తి స్థాయిలో ఉన్నటువంటి శివరాత్రికి సంబంధించినటువంటి భక్తి శ్రద్ధలతో పెద్ద ఎత్తున పాల్గొని భక్తులు కోలాహలం మధ్యన మహాశివరాత్రి పెద్ద ఎత్తున జరుగుతుంది కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఛాయా సోమేశ్వరాలయం 11వ శతాబ్దంలోని చోళులు రాజులు నిర్మించినటువంటి చరిత్రాత్మకమైనటువంటి ఈ దేవాలయానికి సంబంధించినటువంటి ఒక పెద్ద ఎత్తున చరిత్ర ఉందని చెప్పవచ్చు. దీనికి సంబంధించిన కూడా ఆలయానికి ప్రాముఖ్యత ఏమిటి, దీనికి సంబంధించిన కూడా ప్రధాన పూజారి గారు మనతో పాటు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. పూర్తి స్థాయిలో ఛాయా సోమేశ్వరాలయానికి సంబంధించినటువంటి ఆలయ ప్రాముఖ్యత ఏమిటి, చోళులు 11వ శతాబ్దంలో నిర్మించినటువంటి ఈ ఆలయానికి గల ప్రాముఖ్యత ఏమిటి, దీనికి సంబంధించినటువంటి వివరాలు ప్రధాన అర్చకులు కూడా మనతో పాటు వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా చూసినట్లయితే ఛాయా సోమేశ్వరాలయానికి ఉన్నటువంటి హిస్టారికల్ చరిత్ర ఏమిటి, ప్రధానంగా శివరాత్రిని ఎందుకు జరుపుకుంటారు? ఓం నమ శివాయ. ఈ రోజున క్రోధినామ సంవత్సరంలో మాఘబహుళ చతుర్దశి మహాశివరాత్రి శుభ పర్వదినాన 25, 26, 27 3 తేదీలలో చక్కగా త్రయాన్నిక దీక్షగా ఈ యొక్క రాజరాజేశ్వరి సమేత ఛాయా సోమేశ్వర స్వామి ఆలయంలో నిన్న గణపతి పూజ, అలాగే ఆలయ శుద్ధి గురించి మహాపుణ్యాహవాచనము, తత్తద్దేవతా హవనములు, రుద్రహవనము, లక్ష్మీ గణపతి హవనములు ఇత్యాదివన్నీ కూడా నిన్నటి రోజున జరిగాయి. ఈరోజు ఉదయాన్నే 3 గంటలకి శ్రీ రాజరాజేశ్వరి సమేత ఛాయా సోమేశ్వర స్వామివారికి మహన్యాసముతో చక్కగా రుద్ర మహన్యాసం పూర్తిగా చదివి ఆ తర్వాత రుద్రాభిషేకములు 4 గంటల నుండి ప్రారంభమైనది. కాబట్టి భక్తులందరూ కూడా ఇంకా అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క అభిషేకంలో పాల్గొని తర్వాత మళ్ళీ ఈరోజు రాత్రి సుమారుగా 8 గంటలకు మనకి శ్రీ రాజరాజేశ్వరి సమేత ఛాయా సోమేశ్వర స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం చక్కగా జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని చక్కగా వినియోగం చేసుకొని తద్వారా స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపకు పాత్రుడు కాగలసిందిగా కోరుచున్నాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రాముఖ్యత. దీంతో పాటు సంబంధించిన భక్తులు కూడా పెద్ద ఎత్తున బారులు తీసినటువంటి పరిస్థితి. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే తెల్లవారుజామున 3:30 గంటల నుంచి భక్తులు కూడా పెద్ద ఎత్తున కోలాహలాలు ఈ కోలాహలంలో ఉన్నటువంటి భక్తులకు కూడా ఎలా ఏర్పాట్లు ఉన్నాయి, దీనికి సంబంధించి భక్తులు ఏ విధంగా దర్శనానికి వస్తున్నారు, దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో భక్తులను కూడా అడిగి తెలుసుకుందాం. పూర్తి స్థాయిలో చూసినట్లయితే తెల్లవారుజాము నుంచి శివనామకరణం చేస్తూ వస్తున్నటువంటి భక్తులు పూర్తి స్థాయిలో ఉన్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చూడండి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మార్కాపురం నుంచి వచ్చాం. ఇదే ఫస్ట్ టైం రావడం. ఎట్లా ఉన్నాయి మేడం ఇక్కడ ఏర్పాట్లు? చాలా బాగున్నాయి. ఇప్పుడే చూస్తున్నాం, ఇంకా దర్శించుకోలేదు. వినుకొండ దగ్గర మార్కాపురం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మార్కాపురం నుంచి వచ్చాం. అందరం ఒకటే. అన్ని బాగున్నాయండి. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో చూసినట్లయితే ఎక్కడ నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. శివరాత్రి సందర్భంగా ఛాయా సోమేశ్వరాలయంలో సంబంధించినటువంటి దర్శనానికి రావాలనేది వాళ్ళకి పూర్వం ఉన్నటువంటి ఆలయం కాబట్టి కంపల్సరీ దర్శించుకోవాలని కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ఇక్కడ ఎండోమెంట్ శాఖ వారు సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు కూడా చేశారు. పూర్తిగా ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు వారి శాఖతో పాటు ఎండోమెంట్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసి ఎప్పటికప్పుడు వారికి ఇబ్బంది కలగకుండా వృద్ధులకైతేనేమి వికలాంగులకైతేనేమి సంబంధించిన వారికి కూడా పూర్తిగా చేసినటువంటి పరిస్థితి. మరో భక్తులు కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎట్లా ఉంది మీ ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? జై శంభో శంకర హర మహాదేవ. పానగల్లు పచ్చ సోమేశ్వరాలయం చాలా దేదీప్యమానంగా భక్తులతో చాలా
రద్దీగా ఉన్నది. చాలా ఏర్పాటు చాలా చక్కగా చేశారు. దర్శనాలు కూడా చాలా ఫ్రీగా అన్ని రకాలుగా పోలీసు వారు అయితేంది, మీడియా వాళ్ళు అయితేంది ఎప్పటికప్పుడు భక్తులకు ఒక గైడ్ చేసుకుంటూ దర్శనాన్ని చాలా ఫ్రీగా చేస్తున్నారు. చాలా బాగా ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ కి, ఆలయ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞత. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఈ రోజు తెల్లవారుజామున 3:30కు ప్రారంభమైనటువంటి మహాశివరాత్రి సంబరాలు రాత్రి తెల్లవారుజామున వరకు జరుగుతాయనేది కూడా ఎండోమెంట్ శాఖ వారు చెప్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాటు చేసినట్టు ఉద్దేశం ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శంకర్తో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా, బీఆర్కే న్యూస్.